Hi guys, welcome to Python Bus. Let's continue with our Pandas series. ఇది పార్ట్ 7. ఆల్రెడీ 6 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఆ వీడియోస్ లింక్స్ కావాలి అంటే కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆర్ ఎండ్ కార్డ్స్లో మీకు కనిపిస్తుంది. లేదంటే పైన ఐ సింబల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి, ప్లేలిస్ట్ మీకు కనిపిస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ 6 పార్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ పార్ట్ని కంటిన్యూ చేయండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో అయితే మనం గ్రూపింగ్ అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి పెట్టేశాను. ఇది మన డేటా ఫ్రేమ్. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్ళే ముందు అసలు గ్రూపింగ్ అంటే ఏంటి, గ్రూప్ బై ఎందుకు యూజ్ చేయాలి? సో ఈ గ్రూపింగ్ ఏం చేస్తుంది అంటే ఒక సెట్ ఆఫ్ డేటాని స్ప్లిట్ చేయడానికి మనం గ్రూప్ బై యూజ్ చేస్తాం. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మన డేటా ఫ్రేమ్ ఉంది కదా, దీంట్లో మనకి స్టోర్, ఎంప్లాయీ, డిపార్ట్మెంట్, సేల్స్, ఎక్స్పీరియన్స్ అండ్ స్పెషల్ స్కోర్ ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టోర్ కోలం చూస్తే మనకి దీంట్లో ఏమేమి ఉన్నాయి, స్టోర్ ఏ, స్టోర్ బి, స్టోర్ సి, అలా 3 కేటగిరీస్ ఉన్నాయి. రైట్? సో ఈ ఒక్కొక్క కేటగిరీని మనం గ్రూప్ చేసి డివైడ్ చేయొచ్చు ఆర్ స్ప్లిట్ చేయొచ్చు. రైట్? అంటే ఇప్పుడు స్టోర్ ఏలో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, ఆర్ స్టోర్ బిలో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, ఎవరెవరు వర్క్ చేస్తున్నారు, లైక్ దట్ స్టోర్ సిలో ఎవరెవరు వర్క్ చేస్తున్నారు. సో ఇవన్నీ డీటెయిల్స్ మనం ఈజీగా స్ప్లిట్ చేసి మనం అనలైజ్ చేయొచ్చు. ఓకే, బట్ ఈ గ్రూప్ బై అనేది ఓన్లీ ఒక్క గ్రూప్ బైతోనే వర్క్ అవ్వదు అనమాట. సో గ్రూప్ బై విల్ ఓన్లీ వర్క్ వెన్ కంబైన్డ్ విత్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్. అంటే ఈ గ్రూప్ బై ఫంక్షన్ మనం అగ్రిగేట్ ఫంక్షన్స్తో కలిపి యూజ్ చేస్తేనే మనకి ఈ గ్రూప్ బై అనేది వర్క్ అవుతుంది అనమాట. ఎందుకంటే గ్రూప్ బై అనేది జస్ట్ మనం స్ప్లిట్ చేస్తాం, దానికి మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ యాడ్ చేస్తేనే ఆ స్ప్లిట్ అయిన డేటా మీద మనం క్యాల్కులేషన్స్ చేయొచ్చు. ఓకే, సో అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇవన్నీ కూడా అగ్రిగేట్ ఫంక్షన్స్. ఇంకా కొన్ని మిస్ అయి ఉంటుంది, ఇవి ఇంపార్టెంట్. ఓకేనా? సో సమ్, మీన్, కౌంట్, మిన్, మ్యాక్స్ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే. సో ఇవన్నిటిని మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటాం. సో గ్రూప్ బై విల్ ఓన్లీ వర్క్ వెన్ వీ కంబైన్ విత్ ద అగ్రిగేట్ ఫంక్షన్స్. ఓకేనా? సో ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అని మనం సపరేట్గా వితౌట్ గ్రూప్ బై కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ గ్రూప్ బై వర్క్ చేయాలి అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ కావాలి. ఓకేనా? క్లియర్? సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ఫస్ట్ వన్, గ్రూప్ బై సింగిల్ కాలం. సింగిల్ కాలం యూజ్ చేసి మనం గ్రూపింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేద్దాం. ఇది మన డేటా ఫ్రేమ్. రైట్? సో ఇప్పుడు దీని సింటాక్స్ వచ్చేసరికి డిఎఫ్ డాట్ మన డేటా ఫ్రేమ్ నేమ్ డాట్ గ్రూప్ బై, ఇది దాని సింటాక్స్. అండ్ ఇక్కడ మనం ఏదైతే కాలంని మనం గ్రూప్ చేయాలి అనుకుంటున్నామో ఆ కాలం నేమ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ నేను స్టోర్ని గ్రూప్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ స్టోర్ ఇచ్చాను. ఫస్ట్ మనం ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్ ఇవ్వకుండా ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందో చూపిస్తాను. చూసారా, ఒట్టి గ్రూప్ బై మనం యూజ్ చేస్తే మనకి సమ్ ఆబ్జెక్ట్ వచ్చింది, లైక్ ఆబ్జెక్ట్ ఎట్. రైట్? సో ఇలా మనకి వస్తుంది. ఓకే, సో దీనికి మనం ఏదైనా ఫంక్షన్ అప్లై చేస్తేనే మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. అర్థమైందా ఇప్పుడు ఎందుకు గ్రూప్ బై అగ్రిగేట్ ఫంక్షన్స్తో యూజ్ చేయాలని చెప్పాను? సో గ్రూప్ బై మనకి ఎలా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఓన్లీ దాని ఆబ్జెక్ట్ అది రిటర్న్ చేస్తుంది. దానికి ఏదైనా ఫంక్షన్ అప్లై చేసి మనం దాని మీద ఏదైనా క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేస్తే అప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ మన అగ్రిగేట్ ఫంక్షన్స్లో ఏం యూజ్ చేద్దాం, లెట్స్ టేక్ సమ్. ఓకే, డాట్ సమ్. ఓకే, చూసారా ఇప్పుడు ఏమొచ్చింది, మన స్టోర్ ఏలో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, 3 కేటగిరీస్. రైట్? స్టోర్ ఏ, స్టోర్ బి అండ్ స్టోర్ సి, ఇంకేం లేవు కదా. సో అందుకే మనకి ఇక్కడ 3 కేటగిరీస్గా ఇక్కడ డివైడ్ అయిపోయింది, గ్రూప్ అయిపోయింది. రైట్? స్టోర్ ఏ, స్టోర్ బి అండ్ స్టోర్ సి. అండ్ ఇక్కడ మనం సమ్ ఫంక్షన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ అనేది స్ట్రింగ్ కాబట్టి ఎంప్లాయీస్లోనివన్నీ, అందుకే మనకి అన్ని నేమ్స్ కాంటాక్ట్ అయ్యి వచ్చేసింది, లైక్ కృష్ణ, ప్రియ, అర్జున్. ఈ 3 మెంబర్స్ అనేవి మనకి స్టోర్ ఏలో ఉన్నారు. అండ్ స్టోర్ బిలో మనకి లక్ష్మి, సురేష్, దీపక్ వీళ్ళు ఉన్నారు. రైట్? లక్ష్మి, సురేష్ అండ్ దీపక్. రైట్? అండ్ స్టోర్ సిలో వీళ్ళు ఉన్నారు. రైట్? సో అలా మనకి డిపార్ట్మెంట్ కూడా ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అవి కూడా మనకి స్టోరీలో వచ్చింది. అండ్ సేల్స్ దగ్గరికి వచ్చేసరికి మనం ఇక్కడ సమ్ ఇచ్చాం కాబట్టి అన్ని వాల్యూస్ కూడా మనకి ప్లస్ అయ్యి ఆ వాల్యూ ఇచ్చిందన్నమాట. ఓకే, సో ఇలా మనకి కంప్లీట్గా ఈ డేటా ఫ్రేమ్ అంతా మనకి సమ్ అయిపోయి వచ్చిందన్నమాట. క్లియర్? సో ఇప్పుడు నాకు ఈ డేటా అంతా వద్దు, ఓన్లీ స్టోర్ ఏలో సేల్స్ ఎంత అయిందో కావాలి, టోటల్ సమ్ సేల్స్ ఎంత అయిందో కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ గ్రూప్ బై స్టోర్ డాట్ సమ్ ఇచ్చినప్పుడు నాకు మొత్తం డేటా ఫ్రేమ్ రిటర్న్ అయింది బై అప్లయింగ్ దిస్ ఆపరేషన్ కాల్డ్ సమ్. రైట్? సో ఇప్పుడు నాకు ఇలా వద్దు, ఓన్లీ సేల్స్ స్టోర్లో, ఈచ్ స్టోర్లో మొత్తం ఎంత సేల్స్ అయిందో నాకు కావాలి అనుకున్నా మనం చేయొచ్చు. ఎలా అంటే సో డిఎఫ్ డాట్ గ్రూప్ బై స్టోర్, మనం ఆ కాలం నేమ్ ఇక్కడ మనం ఇలా స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఆ పర్టిక్యులర్ కాలం ఇవ్వాలి. మనకి ఏ కాలం కావాలి, సేల్స్ కదా కావాలి. సో ఆ సేల్స్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సేల్స్, ఇక్కడ మనం ఏదైనా ఫంక్షన్ ఇవ్వచ్చు.
ఫర్ సపోజ్ మనం సమ్ కావాలి కదా, సమ్. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా, స్టోర్ ఏలో టోటల్ సేల్స్ 1,62,000 అండ్ స్టోర్ బిలో 1,88,000 అండ్ స్టోర్ సిలో 2,70,000, రైట్? సో ఇలా మనకి ఎలా కావాలంటే అలా మనం యూస్ చేసుకోవచ్చు గ్రూప్ బై. క్లియర్గా అర్థమైంది కదా. అదే ఫర్ సపోజ్ ఇక్కడ నాకు టోటల్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక్కొక్క స్టోర్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మనకు కావాలనుకోండి, ఇక్కడ మనం ఎంప్లాయీ ఇచ్చి ఇక్కడ ఫర్ సపోజ్ కౌంటర్ ఇద్దాం, రైట్? దట్స్ ఇట్. స్టోర్ ఏలో 3 ఎంప్లాయీస్ ఉన్నారు, స్టోర్ బిలో 3 ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ స్టోర్ సిలో కూడా 3 ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇలా మన రిక్వైర్మెంట్ బట్టి అక్కడ ఫంక్షన్స్ అప్లై చేసుకొని మనం డేటాని అనలైజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫార్మ్ కోసం చూద్దాం. ఓకేనా, ఇది మన డేటా ఫ్రేమ్. సో ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం పైన కౌంట్ యూస్ చేసాం, సమ్ యూస్ చేసాం, రైట్? మనకు సమ్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చిన రిజల్ట్ని ఒక కాలంలో పెట్టేసి మనం సేమ్ డేటా ఫ్రేమ్లో స్టోర్ చేయాలి అనుకున్నా కూడా మనం చేయొచ్చు యూజింగ్ ట్రాన్స్ఫార్మ్. అది ఎలానో చూద్దాం. ఓకేనా, దీని సింటాక్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ మనం డిఎఫ్ ఆఫ్ ఇక్కడ న్యూ కాలం నేమ్ ఇవ్వాలి. ఫర్ సపోజ్ లెట్స్ టేక్ ఇట్ యాజ్ టోటల్ సేల్స్ పర్ స్టోర్. ఓకే, ఒక్కొక్క స్టోర్లో మొత్తం టోటల్ సేల్స్ ఎంత ఉన్నాయో అది ఒక కాలంగా మనం ఈ డేటా ఫ్రేమ్లోకి యాడ్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ డాట్ గ్రూప్ బై ఆఫ్, ఇక్కడ మనం దేనికి గ్రూప్ బై చేస్తాం, స్టోర్ కదా, స్టోర్ అండ్ మనకి సేల్స్ డీటెయిల్స్ కావాలి కాబట్టి ఓన్లీ సేల్స్ డీటెయిల్స్ కావాలి కాబట్టి సేల్స్ ఇచ్చాము. అండ్ డాట్ ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మ్ ఇవ్వాలి. ఓకే, సో ఈ ట్రాన్స్ఫార్మ్లో కోడ్స్లో మనం ఏదైతే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో, ఏదైతే ఫంక్షన్ అప్లై చేయాలి అనుకుంటున్నామో ఆ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేను సమ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సమ్. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూటెడ్. సో ఇప్పుడు మనం మన ఒరిజినల్ డేటా ఫ్రేమ్ని మళ్ళీ ప్రింట్ చేద్దాం. చూసారా, ఇక్కడ నేను టోటల్ సేల్స్ పర్ స్టోర్ ఇచ్చాను కదా, సో అది ఒక న్యూ కాలంగా మన ఈ డేటా ఫ్రేమ్లోకి యాడ్ అయిపోయింది. అండ్ ఒక్కొక్క స్టోర్లో ఎంత సేల్స్ అయిందో మనకి ఒక్కొక్క స్టోర్ మొత్తం అది ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ అయిపోయింది. లైక్ స్టోర్ ఏలో సేల్స్ మొత్తం 1,62,000 కాబట్టి ఎక్కడైతే స్టోర్ ఏ ఉందో మొత్తం ఆ ప్లేసెస్ మొత్తంలో 1,62,000 అనేది యాడ్ అయిందన్నమాట. సో ఇలా మనం ఒక కాలంని యాడ్ చేయాలి అనుకుంటే వచ్చిన రిజల్ట్ బట్టి మనం గ్రూపింగ్ చేసిన వచ్చిన రిజల్ట్ని ఒక కాలంగా మన డేటా ఫ్రేమ్లోకి యాడ్ చేయాలి అనుకుంటే యూజింగ్ ట్రాన్స్ఫార్మ్ మనం యాడ్ చేయొచ్చు. క్లియర్? సో ఇందాక సింగిల్ కాలం అని చెప్పాను కదా, ఇప్పుడు మల్టిపుల్ కాలమ్స్ని ఎలా గ్రూప్ చేయాలో చూద్దాం. ఇది మన డేటా ఫ్రేమ్ కదా, సో ఇప్పుడు మనం మల్టిపుల్ కాలమ్స్ని ఎలా గ్రూప్ చేయాలో చూద్దాం. డిఎఫ్ డాట్ గ్రూప్ బై ఆఫ్, ఇక్కడ మనం ఇందాక స్టోర్ ఇచ్చాము, రైట్? ఇప్పుడు మనం మల్టిపుల్ కాలమ్స్ని గ్రూప్ చేద్దాం అనుకుంటున్నాం కదా, సో స్టోర్ కామా ఇక్కడ నేను స్టోర్లో ఒక డిపార్ట్మెంట్లో ఎంత సేల్స్ అయిందో చూద్దాం. లైక్ ఇక్కడ మనకి స్టోర్ ఏలో 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, లైక్ ఎలక్ట్రానిక్స్, క్లాతింగ్ అని. సో ఈచ్ డిపార్ట్మెంట్లో ఎంత సేల్స్ అయిందో మనం చూద్దాం. సో అందుకే నేను ఇక్కడ గ్రూప్ బైని 2 కాలమ్స్ యూజ్ చేసి గ్రూప్ చేస్తున్నాను. అండ్ దీన్ని మనం లిస్ట్లో పెట్టుకోవాలి. ఓకేనా, స్టోర్ అండ్ డిపార్ట్మెంట్ ఒక లిస్ట్లో పెట్టుకొని మనకి ఏం డీటెయిల్స్ కావాలి, సేల్స్ డీటెయిల్స్ కదా, సో సేమ్ ఇందాకలాగే ఇక్కడ మళ్ళీ స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని సేల్స్ డాట్ సమ్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా, స్టోర్ ఏలో క్లాతింగ్ డిపార్ట్మెంట్లో మనకి 60,000 సేల్స్ అయింది అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో మనకి 1,02,000 సేల్స్ అయింది. కరెక్ట్ కదా? సో స్టోర్ ఏలో ఎలక్ట్రానిక్స్ ఉంది, క్లాతింగ్ ఉంది అండ్ ఇంకొకటి కూడా ఎలక్ట్రానిక్స్. సో క్లాతింగ్లో ఓన్లీ 60,000 కదా, సో మనకి కరెక్ట్గా వచ్చింది కదా క్లాతింగ్లో 60,000. సో ఇలా మనం మల్టిపుల్ కాలమ్స్ యూజ్ చేసి కూడా గ్రూప్ చేసుకోవచ్చు. సో క్లియర్? నెక్స్ట్ వన్ అగ్రిగేటింగ్ మల్టిపుల్ కాలమ్స్. అంటే ఇప్పుడు ఇందాక నుంచి మనం ఒక అగ్రిగేట్ ఫంక్షన్ అప్లై చేసాం కదా, లైక్ ఇక్కడ సమ్ అని, పైన కౌంట్ అని, లైక్ ఒక్కొక్క అగ్రిగేట్ ఫంక్షన్ అప్లై చేసాం, రైట్? ఇప్పుడు మనం ఒక్కొక్క కాలంకి డిఫరెంట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అప్లై చేయాలన్నా కూడా ఒకేసారి మనం అప్లై చేయొచ్చు. సో అదేనా చూద్దాం. లైక్ ఫస్ట్ డేటా ఫ్రేమ్ ప్రింట్ చేద్దాం. ఇది మన డేటా ఫ్రేమ్ కదా. ఫర్ సపోజ్ డిఎఫ్ డాట్ గ్రూప్ బై, ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈచ్ డిపార్ట్మెంట్లో, లైక్ డిపార్ట్మెంట్లో మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ క్లాతింగ్. సో ఒక్కొక్క ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మొత్తం సేల్స్ ఎంత అయింది అండ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు కౌంట్ కావాలి. అండ్ సేల్స్లో టోటల్ సేల్స్ కావాలి. అంటే మనం సేల్స్కి సమ్ యూజ్ చేయాలి అండ్ ఎంప్లాయీస్కి కౌంట్ యూజ్ చేయాలి, రైట్? సో 2 అగ్రిగేట్ డిఫరెంట్ ఫంక్షన్స్ని ఎలా ఒకేసారి అప్లై చేయాలో చూద్దాం. సో ఇక్కడ నేను డిఎఫ్ డాట్ గ్రూప్ బై ఆఫ్ ఇక్కడ డిపార్ట్మెంట్ డాట్
ఇక్కడ ఏజీజీ ఇది దీని సింటాక్స్ అగ్రిగేట్ ఫంక్షన్. ఓకే, ఏజీజీ అని మనం యూజ్ చేయాలి. అండ్ బ్రాకెట్స్లో ఇక్కడ మళ్ళీ క్లవర్ బ్రేసెస్ పెట్టాలి. ఓకేనా, లైక్ ఇక్కడ మనం కీ వాల్యూ పేర్స్తో ఇవ్వాలి. ఫస్ట్ మనం సేల్స్ కదా కావాలి, సేల్స్కి మనం సమ్ అనే అగ్రిగేట్ ఫంక్షన్ అప్లై చేయాలి, ఎందుకంటే నాకు టోటల్ సేల్స్ కావాలి కాబట్టి. ఓకే, సో దట్స్ ఇట్. అండ్ కామా పెట్టి యాజ్ లైక్ కీ వాల్యూ పేర్స్కి మనం ఎలా కీ వాల్యూ పేర్స్ ఇస్తామో సేమ్ అలానే చేస్తాం. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఏంటి మనకి ఎంప్లాయీ కోలన్ మనకి కౌంట్ కావాలి కదా. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా, డిపార్ట్మెంట్ క్లాతింగ్లో మనకి మొత్తం సేల్స్ అనేది 3,30,000 అంత అయింది. అండ్ ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్లో 2,27,000 అయింది. అండ్ మొత్తం క్లాతింగ్ డిపార్ట్మెంట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టోర్ క్లాతింగ్ డిపార్ట్మెంట్లోనే మనకి 5 ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో మనకి 4 ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇలా మనం ఒక్కొక్క కాలంకి డిఫరెంట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అప్లై చేసుకోవచ్చు యూజింగ్ దిస్ ఏజీజీ. ఓకే, అండ్ ఆల్సో మనం ఇక్కడ ఫంక్షన్స్ కూడా అప్లై చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ల్యాండా ఫంక్షన్ అప్లై చేస్తాను. నాకు ఏం కావాలి అంటే ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ నాకు నేమ్స్ కావాలి సపరేటెడ్ బై కామా, లైక్ కృష్ణ కామా, ప్రియా కామా, లక్ష్మి కామా. లైక్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ కావాలి అనుకోండి, మనం ఇక్కడ ఫర్ సపోజ్ ల్యాండా ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ల్యాండా ఎక్స్ కోలన్ ఇక్కడ మనం జాయిన్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. ఓకే, జాయిన్ ఆఫ్ ఎక్స్. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా, క్లాతింగ్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసాయి. లైక్ ప్రియా, సురేష్, సీత, దీపక్ అండ్ రవి వీళ్ళందరూ మనకి క్లాతింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఓకేనా, సో మనకి ఎలా నచ్చితే మనం అలా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అర్థమైంది. ఇక్కడ ఫంక్షన్స్ కూడా మనం ఇవ్వచ్చు, మనం కస్టమర్ ఫంక్షన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. క్లియర్గా అర్థమైంది కదా మనం ఎలా డిఫరెంట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఒక్కొక్క డిఫరెంట్ కాలమ్స్కి అప్లై చేయొచ్చు యూజింగ్ ఏజీజీ. క్లియర్? ఓకే, సో నెక్స్ట్ వన్ మల్టిపుల్ అగ్రిగేషన్స్ ఫర్ సేమ్ కాలమ్. అంటే ఇప్పుడు పైన మనం ఒక్కొక్క డిఫరెంట్ కాలమ్కి ఒక్కొక్క ఫంక్షన్ అప్లై చేసాం, రైట్? సో ఇప్పుడు ఒకే సేమ్ కాలమ్కి మల్టిపుల్ ఫంక్షన్స్ ఒకేసారి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫర్ సపోజ్ ఇది ఓకే, ఫస్ట్ ఇది మన డేటా ఫ్రేమ్, రైట్? సో డిఎఫ్ డాట్ గ్రూప్ బై, సేమ్ మనం స్టోర్ని గ్రూప్ బై చేద్దాం. అండ్ ఇక్కడ మనకి సేల్స్ కావాలి కాబట్టి సేల్స్. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఏం కావాలి అంటే స్టోర్ని మనం ఇక్కడ గ్రూప్ బై చేసాం అండ్ అందులో సేల్స్ కాలమ్ని తీసుకున్నాం, రైట్? ఇప్పుడు ఆ సేల్స్ డీటెయిల్స్ నాకు ఏమేమి కావాలి అంటే ఒక్కొక్క స్టోర్లో మినిమం సేల్స్ ఎంత అయింది, మ్యాక్స్ సేల్స్ ఎంత అయింది అండ్ యావరేజ్ టోటల్గా యావరేజ్ సేల్స్ ఎంత అయిందో మనకి కావాలి. సో ఈ 3 ఫంక్షన్స్ కూడా ఈ సేమ్ సేల్స్ కాలమ్కి అప్లై చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ కూడా సేమ్ ఏజీజీ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ లిస్ట్ పెట్టి మిన్ మ్యాక్స్ అంటే మన ఫంక్షన్స్ అన్నీ కూడా ఇలా మనం లిస్ట్లో పాస్ చేసి ఈ అగ్రిగేట్ ఫంక్షన్లో పాస్ చేయడమే. మిన్ మ్యాక్స్ అండ్ లెట్స్ టేక్ ఇట్ యాజ్ మీడియన్. క్లియర్? నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా, స్టోర్ ఏలో మనకి మినిమం సేల్స్ 50,000 అండ్ మ్యాక్సిమం సేల్స్ 60,000 అండ్ మొత్తం యావరేజ్ సేల్స్ వచ్చేసరికి 52,000. క్లియర్? సో అలా స్టోర్ బి అండ్ స్టోర్ సి. సో ఇలా మనం ఒక పర్టికులర్ కాలమ్కి మల్టిపుల్ ఫంక్షన్స్ ఒకేసారి అప్లై చేసి మనం డేటాని అనలైజ్ చేయాలనుకుంటే మనం ఇలా చేయొచ్చు. క్లియర్? అండ్ ఫైనల్ వన్ కస్టమ్ అగ్రిగేట్ ఫంక్షన్. సో మనం ఒక గ్రూప్ ఆఫ్ డేటాకి మన కస్టమ్ ఫంక్షన్స్ని కూడా అప్లై చేయొచ్చు. సో ఇందాక మనం ఇక్కడ ల్యాండా ఫంక్షన్ యూజ్ చేసాం కదా, లైక్ ఈ పర్టికులర్ ఎంప్లాయీకి మనం ల్యాండా ఫంక్షన్ యూజ్ చేసాం ఒక కాలమ్కి, రైట్? సో ఇప్పుడు గ్రూప్ చేసిన తర్వాత ఒక కస్టమ్ ఫంక్షన్ మనం ఎలా అప్లై చేయొచ్చో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మన డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేద్దాం. ఇది మన డేటా ఫ్రేమ్, రైట్? సో ఇప్పుడు ఈచ్ కస్టమర్ ఉన్నారు కదా, లైక్ ఇక్కడ ఒక్కొక్క ఎంప్లాయీ ఉన్నారు కదా, లైక్ కృష్ణ, ప్రియా వీళ్ళందరూ ఎంప్లాయీస్. ఇక్కడ వీళ్ళు సేల్ చేసిన ఐటమ్స్, లైక్ వీళ్ళు ఎంత సేల్ చేశారు అనేది మనకి ఇక్కడ సేల్స్లో ఉంది కదా. సో ఇప్పుడు మనం వీళ్ళకి ఫీడ్బ్యాక్ ఇద్దాం ఈ ఎంప్లాయీస్కి, లైక్ ఎంప్లాయీస్ హూ సేల్స్ ఈజ్ అబోవ్ 75,000 ఎక్సలెంట్ అని, 50,000 గుడ్ అని, లెస్ దాన్ 50,000 అంటే నీడ్ టు ఇంప్రూవ్ అని సంథింగ్ ఫీడ్బ్యాక్ ఇద్దాం. ఓకేనా? దీనికి మనం కస్టమ్ ఫంక్షన్ అప్లై చేద్దాం. అదేనా చూద్దాం. ఫస్ట్ లెట్స్ టేక్ ఎ వేరియబుల్ కాల్డ్ ఎంప్లాయీ ఫీడ్బ్యాక్. దీంట్లో మనం స్టోర్ చేసుకుందాం. సో డిఎఫ్ డాట్ ఫస్ట్ గ్రూప్ బై చేయాలి కదా, సో డిఎఫ్ డాట్ గ్రూప్ బై ఆఫ్, ఇక్కడ నేను 2 కాలమ్స్ని గ్రూప్ బై చేస్తున్నాను. ఒకటి ఎంప్లాయీ అండ్ వాళ్ళ యొక్క సేల్స్. నాకు ఆ 2 కూడా నాకు కనిపించాలి. సో అందుకే నేను ఎంప్లాయీ ఇస్తున్నాను అండ్ ఆల్సో ఇక్కడ సేల్స్ కూడా ఇస్తున్నాను. ఓకేనా?
అండ్ ఇప్పుడు డాట్ ఏజీజీ ఈ ఫంక్షన్ని మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఇంకొక వేరియబుల్ తీసుకోవాలి. ఫీడ్బ్యాక్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం దేనికి మనం అప్లై చేద్దాం అనుకుంటున్నాం? సేల్స్కి కదా. సో సేల్స్ కోమా ఇక్కడ మన కస్టమ్ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. నేను ఇక్కడ చెక్ అనే కస్టమ్ ఫంక్షన్ నేమ్ ఇచ్చాను. అంటే ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని మనం క్రియేట్ చేయాలి యూజింగ్ దిస్ ఫంక్షన్ నేమ్. సో డెఫ్ చెక్ ఇక్కడ ఒక వేరియబుల్ పాస్ చేద్దాం, ఎందుకంటే అది ఒక్కొక్క సేల్స్ని తీసుకోవాలి కదా, ఒక్కొక్క సేల్స్ని తీసుకుంటుంది. అండ్ కోలన్ కిందన ఇఫ్ ఎక్స్ డాట్ ఇక్కడ మనం ఏదైనా అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేయాలి కంపల్సరీ. అప్పుడు యూజ్ చేస్తేనే మనకి ఈ సింటాక్స్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా. సో నేను ఇక్కడ సమ్ అని యూజ్ చేస్తాను. ఒకవేళ మన టేబుల్లో ఫర్ సపోజ్ కృష్ణ తీసుకున్నాం అనుకోండి, కృష్ణ వేరే ఎక్కడైనా ఉంటే కూడా సో ఆ కృష్ణకి ఎంత సేల్స్ అయిందో అవి కూడా మనం క్యాల్కులేట్ చేయాలి కదా. సో అందుకే మనం సమ్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. సో ఎక్స్ డాట్ సమ్ ఫర్ సపోజ్ గ్రేటర్ దాన్ 75,000 అయితే మనం ఎక్సలెంట్ అని ఫీడ్బ్యాక్ రిటర్న్ చేద్దాం. అండ్ ఇఫ్ ఒకవేళ ఎక్స్ డాట్ సమ్ గ్రేటర్ దాన్ 50,000, ఓకే, ఒకవేళ 50,000 అయితే దెన్ we will return good, okay, else return bad, okay, fine. now execute చేసి చూద్దాం. executed. now ఇది కూడా కిందది execute చేద్దాం, ఇది కూడా executed. now let's bring this employee feedback, right. అర్జున్ 52,000 సేల్స్ చేశారు కాబట్టి ఈజ్ 52,000 ఈజ్ గ్రేటర్ దాన్ 50,000, ఎస్ కాబట్టి మనకి గుడ్ వచ్చింది. సో అలా మనం ఈచ్ ఎంప్లాయీ యొక్క ఫీడ్బ్యాక్ మనం ఇచ్చాం యూజింగ్ అవర్ కస్టమ్ ఫంక్షన్. సో ఇలా కూడా మన గ్రూప్ బై డేటాకి మనం కస్టమ్ ఫంక్షన్స్ అప్లై చేసుకోవచ్చు. క్లియర్గా అర్థమైంది కదా మనం ఎలా కస్టమ్ ఫంక్షన్ అప్లై చేస్తామో. యూజింగ్ దిస్ ఏజీజీ మనం ఎన్నైనా చేయొచ్చు. సో ఇక్కడ మనం కస్టమ్ ఫంక్షన్ యూజ్ చేసాం అండ్ పైన మనం మల్టిపుల్ అగ్రిగేట్ ఫంక్షన్స్ని ఒక గ్రూప్ బై డేటాకి అప్లై చేయాలని కూడా మనం అప్లై చేసాం. అండ్ ఇంకా పైన మనం ఈ అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేసి ఒక్కొక్క కాలంకి డిఫరెంట్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అప్లై చేసాం. సో ఇది గ్రూప్ బై అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ కోసం క్లియర్గా అర్థమైంది కదా. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా వస్తుంది. సో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని ఒక్కొక్క ఫంక్షన్ని మీరు అప్లై చేయండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఆపరేషన్స్ మీద వర్క్ చేద్దాం. సో ఈ వీడియోకి ఇంతే. సో అలానే నా కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.